ఈ దేశంలో ప్రయాణాలను కేవలం దూరంతోనే కలవకూడదు. కొన్ని దారులు నమ్మకానికి దారితీస్తాయి, కొన్ని మెట్లు చరిత్రను చూపిస్తాయి, కొన్ని ఆలయాల ముందు నిలబడితే చాలు మనసు మౌనమవుతుంది. భూమిపై వెలిసిన దైవభూమి ఎక్కడైనా ఉందంటే అది భారతమే. సూర్యుడు తన స్వర్ణ కిరణాలతో గంగా నదిని ఆలింగనం చేసే దేశం ఇది. గాలిలో వేద మంత్రాల ఘోష, ఆలయ గర్భగృహాల్లో దీపారాధన జ్యోతి, ప్రతి ధూళి రేణువుల్లో ఋషుల తపస్సు. ఇండియా అక్షరాల భక్తి శిఖరం. భూమిపై పరమాత్మ స్వరూపమే భారత్. అందుకే ఈ పవిత్ర భూమి ఇప్పుడు ప్రపంచ ఆధ్యాత్మిక పర్యటకానికి మార్గదర్శిగా మారింది. భారత్లో అడుగు పెడితే జీవితం మారిపోతోందనే విశ్వాసం ప్రపంచ దేశాల్లో విస్తరించింది. అందుకే రిలీజియస్ టూరిజం ఇప్పుడు పీక్ చేరింది. ఇంతకీ ఈ రిలీజియస్ టూరిజం ఎందుకింత వేగంగా పెరిగింది? ఏ ప్రాంతాలు దేశానికి కొత్త కేంద్రాలుగా మారాయి? ఈ ప్రయాణాల వెనుక ఉన్న సంఖ్యలు ఏం చెబుతున్నాయి? భవిష్యత్తులో ఇది భారత్ను ఎటు తీసుకెళ్లబోతోంది? భక్తి ఇప్పుడు భావోద్వేగం మాత్రమే కాదు, ఒక గణాంకం కూడా. భారత్లో ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుదల చూస్తే ఇది ఒక్క ట్రెండ్ కాదు, ఒక స్పష్టమైన మార్పు అని అర్థమవుతుంది. కేంద్ర పర్యాటక శాఖ లెక్కల ప్రకారం 2024లో జరిగిన దేశీయ పర్యాటక ప్రయాణాల్లో దాదాపు 60% మత ఆధ్యాత్మిక కేంద్రాలకు సంబంధించినవే ఉన్నాయి. 2025లో ఈ సంఖ్య మరింత పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే టూరిజం అంటే రిలీజియస్ టూరిజమే అనే స్థాయికి చేరింది. ఈ మార్పుకు అతిపెద్ద ఉదాహరణ అయోధ్య. రామ మందిరం ప్రారంభమైన తర్వాత అయోధ్య ఇండియాలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. 2024లో అయోధ్యకు వచ్చిన భక్తుల సంఖ్య 16 కోట్లకు చేరింది. ఇది దేశంలోని అనేక మెట్రో నగరాల జనాభాను మించిపోయే సంఖ్య. ఒక్క డిసెంబర్ నెలలోనే అయోధ్యకు సుమారు 6 కోట్లకు మంది భక్తులు వచ్చారని అంచనా. హోటళ్లు, ధర్మశాలలు, హోమ్ స్టేలు పూర్తిగా నిండిపోయాయి. అయోధ్య ఇక చిన్న పట్టణం కాదు, ఆధ్యాత్మిక మెగా సిటీగా మారింది. అయోధ్యతో పాటు కాశీ కూడా భక్తి కేంద్రంగా తన శక్తిని మరింత పెంచుకుంది. 2024లో 11 కోట్లకు పైగా పర్యాటకులను కాశీ ఆకర్షించింది. కాశీ విశ్వనాథ్ కారిడార్ పూర్తయ్యాక గంగా ఘాట్ల చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం మంగళహారతి నుంచి రాత్రి గంగాహారతి వరకు భక్తుల ప్రవాహం అస్సలు ఆగడం లేదు. ఇటు మధుర, బృందావన్ ప్రాంతం కూడా అదే బాటలో దూసుకుపోతోంది. 2024లో మధుర, బృందావన్కు వచ్చిన పర్యాటకుల సంఖ్య 9 కోట్లు దాటింది. శ్రీకృష్ణ జన్మభూమి, బృందావనంలోని ఆలయాలు, యమునా తీరాలు ఇప్పుడు కేవలం భక్తులకే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ఆధ్యాత్మిక అన్వేషకులకు కూడా ఆకర్షణగా మారాయి. డిసెంబర్, జనవరి నెలల్లో అక్కడ కనిపించే జనసంద్రం ఒక మహా ఉత్సవాన్ని తలపిస్తుంది. ఉత్తర భారతం మాత్రమే కాదు, మధ్య భారతంలో ఉజ్జయిని కూడా ఆధ్యాత్మిక పర్యాటకంలో కీలక కేంద్రంగా ఎదిగింది. మహాకాళేశ్వరుడి దర్శనం కోసం 2024లో 7 కోట్ల మంది ఉజ్జయినికి వెళ్లారు. 2025 చివరి వారం నుంచి 2026 తొలి 10 రోజుల మధ్యలోనే 12 లక్షల మంది భక్తులు ఉజ్జయినికి చేరుకున్నారని అధికారులు చెబుతున్నారు. మహాకాల్ లోక ప్రాజెక్టు తర్వాత ఉజ్జయిని పూర్తిగా రూపాంతరం చెందిందనే చెప్పాలి. దర్శనం ఒక అనుభవంగా మారింది. దక్షిణ భారతంలోనూ ఇదే పరిస్థితి. తిరుమల, శ్రీశైలం, రామేశ్వరం, మధురై, కాంచీపురం వంటి క్షేత్రాలు ఇప్పటికే ఆధ్యాత్మిక పర్యాటకానికి పునాది వేశాయి. తమిళనాడు 2024లో 30 కోట్లకు పైగా పర్యాటకులను ఆకర్షించి దేశంలోని టాప్ స్టేట్గా నిలిచింది. ఇక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో ఉన్నాయి. అయితే ఈ రిలీజియస్ టూరిజం ప్రభావం కేవలం ఆలయాల వరకే పరిమితం కాలేదు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా మార్చేస్తోంది. హోటళ్లు, రవాణా, పూజా సామాగ్రి, ఆహార వ్యాపారాలు, స్థానిక కళాకారులు అందరికీ ఉపాధి పెరిగింది. పర్యాటక శాఖ అంచనాల ప్రకారం రిలీజియస్ టూరిజం ద్వారా దేశానికి ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కేవలం మతం గురించిన ప్రయాణం కాదు, ఇది గుర్తింపు వెతుక్కుంటున్న తరం ప్రయాణం. గ్లోబలైజేషన్, టెక్నాలజీ వేగం మధ్య మనిషి తన మూలాలను వెతుకుంటున్నాడు. అందుకే ఆలయాల వైపు చూస్తున్నాడు. ప్రశాంతత కోసం, అర్థం కోసం, ఒక నిలకడ కోసం.
భారత్ ఈరోజు ప్రపంచానికి చెప్పేది కూడా ఇదే. ఇక్కడ దేవాలయాలు కేవలం రాళ్ళు కాదు, అవి జీవించే సంస్కృతికి సజీవ సాక్ష్యాలు. ఇక్కడ ప్రయాణం కేవలం దూరం కాదు, అది అంతర్ముఖ యాత్ర. అందుకే రిలీజియస్ టూరిజం ఒక ట్రెండ్ కాదు, ఇది భారత్ తన ఆత్మను తిరిగి ప్రపంచానికి చూపిస్తున్న కథ.